కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం వచ్చేసామోచ్ బ్యారేజ్ కట్టడానికి. వినండి. మేమంతా ఏలూరులోనే ఉన్నాం అనుకుంటున్నారా? ఇంకా నయం, మా పాతింటికి వెళ్ళి అడిగారు కారు. అవును, మాకు ట్రాన్స్ఫర్ అయిపోయిందని మీకెలా తెలుస్తుంది? మేము ఎవరికీ చెప్పకుండా వచ్చేస్తేను. మా పెద్ద పరీక్షలు అయిపోయాక ఇంటిల్లి పాదమి పిన్ని పెళ్ళని చెప్పి కొవ్వూరు వెళ్ళాం కదా. పెళ్లివారు బండటు వెళ్ళిందో లేదో ఇటు ఏలూరు మావయ్య గారి దగ్గర నుంచి టెలిగ్రామ్. మాకు బెజవాడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నాన్నని అర్జెంటుగా రమ్మని. అసలు పెళ్ళికి వెళ్లే ముందు నుంచి అమ్మకు అనుమానంగానే ఉన్నట్లుంది. నాన్నతో 1-2 సార్లు అంది కూడాను. ఆసుపత్రి కట్టడం పూర్తయిపోయి డాక్టర్లు నర్సులు అటు ఇటు తిరగడం మొదలెట్టాక కూడా కూర్చోపెట్టి జీతం ఇవ్వడానికి మీ కంపెనీ వాళ్ళు ఏమన్నా వెర్రివెంగళప్పలా? బెజవాడ ట్రాన్స్ఫర్ ఎటు తప్పదు, నేను సామానంతా సర్దేసి పెళ్ళికి ఎడతాను అని. కానీ అమ్మ చెప్పింది నాన్న ఏనాడు ముద్దుగా విన్నారు కనుక కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి 100 రూపాయల అరవ చాకరీ చేయించుకుంటారని తనకు తెలియద్దు. ఆఫీస్ నిండా అరవ్వాళ్లే కదా మరి. అమ్మ మాట నాన్న వెనకపోవడం మూలాన్నే మా నలుగురిని పెళ్లిలో అలసి పులుసు కూరైపోయిన అమ్మమ్మ ప్రాణాలకు పడేసి వాళ్ళిద్దరూ ఏలూరు వెళ్లాల్సి వచ్చింది. సామానంతా కంపెనీ లారీలో బెజవాడ పంపేసి 3 రోజుకల్లా చక్కా వచ్చారనుకో. కాళ్ళ చేతల అడ్డం పడేందుకు మేము లేకపోబట్టి పని సులువుగా అయిపోయిందిట్లే. కానీ ఎవ్వరికీ చెప్పకుండా దొంగల ఏలూరు వదిలేయాల్సి వచ్చింది. ఒక్క సువర్ణకు మాత్రం అమ్మతో చేతుత్తరం పంపాం, నేను చిన్నారి. తను దసరా సెలవుల్లో బెజవాడ తప్పకుండా వస్తానని అమ్మతో చెప్పిందిట. అసలే వైశాఖ మాసం, పైగా బెజవాడ ప్రయాణం, అందులో చిన్నపిల్లలు ఘాట్పులు కొట్టవు. అందుకని పొద్దున్నే మాకు అన్నాలు పెట్టి మరీ రైలు ఎక్కించారు. దారిలో కని కొంచెం పెరుగన్నం కూడా కల్పించింది అమ్మమ్మ. దొడ్లో కాసిన నారింజకాయలు కొంచెం బెల్లం ముక్క అమ్మ చేతికిచ్చింది. ఎండ మరీ ఎక్కువగా ఉంటే తలా ముక్క పెట్టమని. తీరా బయలుదేరే ముందు వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడ్చేడ్చి మా అమ్మ అంత గోల చేసింది కదా. నాన్న కోపం వచ్చి, కొత్తగా పెళ్ళే అత్తారింటికి వెళ్ళే ఆడపిల్ల ఏమిటో ఏడుపు అసహ్యంగా అని కేకలేసే వరకు రిక్షానే ఎక్కలేదు. మరి ఆ ఏడుపంతా ఏ చెట్టెక్కిందో. రైలు కదలగానే నాన్నతో కబుర్లు వేసుకుంది. బెజవాడ ఇల్లు ఎంతుంటుంది, ఎన్ని వాటాలున్నాయి, ఇంటి వాళ్ళకి ఎంతమంది పిల్లలు అంటూ. ఇన్ని విషయాలు నాన్నకు మాత్రం ఎలా తెలుసు? అసలు ఆ ఇల్లు తను చూసి కుదిరిస్తే కదా. మాకు ప్రభాకరం అన్నయ్యని ఓ చుట్టం ఫ్రెండ్ ఉన్నారులే, ఆయన కుదిర్చారు వాళ్ళింటి పక్కిల్లు. ప్రభాకరం అన్నయ్య నాన్న ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కంపెనీలోనే కదా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే రోజున ఉద్యోగాల్లో చేరారట. కాకపోతే ఆయనకు ఆఫీసులో పని. మా నాన్నలాగా ఎండకెండి వానకు తడవక్కర్లా. విశాఖపట్నంలో ఏరోడ్రోమ్ కట్టినా, గన్నవరంలో బ్రిడ్జి కట్టినా ఉద్యోగం ఒకచోటే, ఇళ్ళు పక్కపక్కనే. అందుకే అమ్మకి సావిత్రునికి కూడా చాలా స్నేహం. ఏమిటో పాపం నాన్న ఉద్యోగం, స్నేహాలన్నీ మర్చిపోతూ ఉండాలి, మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అయినా అమ్మ చెప్తూ ఉంటుందిగా, నాన్నకి అసలు నిజం స్నేహితులు 3 ఇసుక, సిమెంటు, కాంకరాను. అవి ఏ ఊరు వెళ్ళినా తప్పవుగా. కానీ మాకలా కుదరదే. ఇంకా ఇప్పటికి కూడా పాపక్క ప్రమోదక్క కళ్ళకు వస్తూనే ఉంటారు. ఇంక బెజవాడ వెళ్ళిపోయాక సువర్ణ కూడా వస్తుంది మరి. రైలు అలా వెళ్ళగా ఏలూరు స్టేషన్ వచ్చింది. చంద్రరావు పరుగును వచ్చి సామాన్ అందించాడు. 3 జాడీలు, దేవుడి బుట్ట, 2 ఫ్యాన్లు, చాకలాడింట్లో ఉండిపోయిన బట్టలు, పరుపులు,
తన సొంత డబ్బుతో వసంతమహల్ కారపూస గులాబీ జాములు కొనుక్కొచ్చి మరీ ఇచ్చాడు. నాకు పాపం బోల్డ్ జాలేసింది. ఉత్తి పుణ్యానికి ఏదో ఒకటి అనేదాన్ని. ఇంక బెజవాడలో సైకిల్ ఎక్కించి మమ్మల్ని ఎవరు తిప్పుతారు? పవర్పేట దాకా వచ్చి అందరికీ టాటా చెప్పి దిగిపోయాడు. అమ్మ తను కొవ్వూరు వచ్చేటప్పుడు చెప్పి వచ్చిందిట, ఈ సామానంతా లక్ష్మీవారం మధ్యాహ్నం బండికి తెచ్చిమ్మని. బెజవాడ దగ్గర పడే కొద్దీ రైలు పెట్టంతా వేడెక్కిపోవడం మొదలెట్టింది. చెక్క కిటికీలు మూసేస్తే చీకటిగా బాగానే ఉంటుంది, కానీ ఒకటే ఒక్క కిటికీలు తీసేస్తే వడగాలి. ఎలాగో చచ్చి చెడి రైలు బెజవాడ చేరింది. అందరం రైలు దిగేటప్పటికి మట్టి ముఖాలు, రేగిపోయిన జుట్లు, అడుక్కునే పిల్లల్లా ఉన్నంట. అమ్మ చెప్తే తెలిసింది. ఓ పక్క కూలాళ్ళు, ఇంకో పక్క రిక్షా వాళ్ళు నిలబడినెవరు. 18 సామాన్లు లెక్కెట్టుకుని ఎంతసేపు కూర్చున్నా ప్రభాకరం అన్నయ్య కనబడ్డు, జీపు కనబడదు. ఎంతసేపు ఎదురు చూస్తాం ఎవరో వస్తారని. అక్కడికి రిక్షా వాళ్ళని అమ్మ బతిమాలింది కూడాను, మా చావు మమ్మల్ని చావనేయండి నాయనా అని. కానీ వాళ్ళెందుకలా ఒప్పుకుంటారు? వాళ్ళు పెట్టే బాధ భరించలేక నాన్న అప్పుడు బయట పెట్టారు. లక్ష్మీవారం ప్రయాణం అంటే ఫ్రైడే అనుకుని అలా రమ్మని రాశారట ప్రభాకరం అన్నయ్యకి. పైపెచ్చి అమ్మని తిట్టడం, గురువారాన్ని పట్టుకొని లక్ష్మీవారం అండం ఎందుకు, వెధవ కన్ఫ్యూజను అని. ఎక్కడమ్మా తన్ని తప్పు పట్టేస్తుందేమోనని ముందే గై గై మనేస్తారు అమ్మ మీద. ఇంకా అసలు విషయం తెలిసిందిగా. జీపు రాలేదని వెనక్కి వెళ్ళిపోలేం కదా. చివరికి రిక్షా వాళ్లే గెలిచారు. మొత్తం 4, నాకు, నాన్నకి, చిన్నారికి, అమ్మకి తలోటి. నా రిక్షాలో పరుపులు బుజ్జి, అమ్మ రిక్షాలో ఆవకాయ జాడీలు దేవుడు పుట్ట, నాన్న రిక్షాలో ఫ్యాన్లు ఇందు, ఇంక చిన్నారికి మిగిలిన సామాన్లు. అలా మంచి ఎండలో 4 రిక్షాలు పెళ్లివారు ఊరేగింపులా గవర్నర్పేట చేరాయి. సోడా కొట్టు దగ్గర ఆపారు. అందరూ తలా సోడా తాగుతున్నాం. అప్పుడు రిక్షా వాళ్ళు, గవర్నర్పేట వచ్చేసిందండి, ఏవీదండి, ఎవరింటికి వెళ్ళాలా అని అమ్మని అడిగారు. అమ్మ నాన్నకేసి చూసింది. గుర్తుకొచ్చింది నాన్నకి తను అడ్రస్ చెప్పాలని. నాకేం తెలిసే, ప్రభాకరం కదా ఇల్లు కుదిర్చింది. వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న బాగా డబ్బున్న బట్టల కొట్టు వాళ్ళదిట. స్టేషన్కి వస్తాడు కదా అనుకున్నా. అమ్మకి గాబరా పట్టుకుంది. ఇప్పుడు ఎలాగండి బాబు, డబ్బున్న వాళ్ళ ఇల్లంటే రిక్షా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇల్లు గల ఆయన పేరు గుర్తుకు తెచ్చుకోండి అని నాన్నకు ఉపాయం చెప్పింది. నాన్న నెమ్మదిగా ఆలోచించి జ్ఞాపకం తెచ్చుకొని చెప్పారు. కొంచెం గుర్తొస్తుందే, ఆయన పేరు సుబ్బారావో సుందర్రావో అనుకుంటా. ఇంటి పేరు ఇంటి పేరు ముక్కల పులుసో పప్పు పులుసో అనుకుంటా. కాదు, పులుసు పచ్చడి. ఇంక మేమంతా సోడా తాగుతూ నవ్వేటప్పటికీ ముక్కుల లోపలికి వెళ్ళిపోయి నాన్న హైరాణ పడ్డాం. ఇలాంటి నాన్నతో అమ్మ కాబట్టి వేగుతోంది, కానీ ఇంకోళ్ళు అయితేనా? ముక్కల పులుసు ఏమిటి? ఎండకి మతిగాని పోయిందా, లేకపోతే ఇంకా పెళ్లి భోజనాలు మనసు తీరలేదా? కాదే, ఎవరినన్నా అడుగుదాం. పులుసు పచ్చడో పప్పు పులుసో అయ్యి ఉంటుంది. తిరిగి 2-3 సోడా కట్టుల్లో అడిగాం. మేము సోడాల మీద సోడాలు తాగడమే కానీ ఎవరిల్లు కావాలో మాకే తెలియకపోతే ఇంక చెప్పేవాళ్ళకేం తెలుస్తుంది? ఓసారి రామారావు అంటారు, ఓసారి సుబ్బారావు అంటారు. ఇంటి పేరు అడిగితే ఓసారి ముక్కల పులుసు అంటారు, ఓసారి పప్పు పులుసు అంటారు. ఎంతైనా పాపం అమ్మమ్మ వారం వర్జం చూసుకునే రైలెక్కించింది కదా, ఆ మాత్రం దేవుడు కాపాడు. ఒక పెద్ద వేప చెట్టు వెనకాల ఓ చిన్న పెంకుటిల్లు కనిపించాయి. అవి చూడగానే అమ్మకి ఓ ఐడియా వచ్చింది. మీరు చేసిన ఘనకార్యానికి నేను పిల్లలు ఇదిగో ఈ చెట్టు కింద ఉంటాం. తమరు రిక్షాలో వెళ్ళి ఆఫీస్ కనుక్కొని ఆ ప్రభాకరాన్ని పట్టరండి. మీకు నిద్దట్లోనైనా ఆఫీస్ అడ్రస్ సరిగ్గానే గుర్తుంటుందిగా అని నాన్నను కేకలేసింది. లక్ష్మీ టాకీస్ పక్క సందులోనే పెద్ద బిల్డింగ్ అద్దెకి తీసుకున్నారుగా, అయినా కంపెనీ బోర్డు ఉంటుందిగా, ఎక్కువ కష్టపడక్కర్లేదు అని మహా సంతోషంగా ఏలేసుకుంటూ ఓ రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు, మా అందరినీ చెట్టు కింద వదిలేసి.
మమ్మల్ని చూసేటప్పటికి అమ్మకి కడుపు తరుక్కుపోయినట్లుంది. తిట్టకుండా కూర్చోబెట్టి నారింజ పండు ఒలిచి తొనలు పెట్టింది. బెల్లం ముక్క బుగ్గను పెట్టుకోమంది. కానీ ఏమిటో ఎన్ని చేసినా మంచినీళ్ళు తాగితే కానీ నాకు దాహం తీరినట్లు అనిపించక కూజా పుచ్చుకు బయలుదేరాను. ఆ పెంకుటింటి వాళ్ళని అడిగి కాసిన మంచినీళ్ళు తెచ్చుకుందామని. మహా అయితే మధ్యాహ్నం నిద్ర లేపినందుకు విసుక్కుంటారు. అంతకన్నా జైల్లో అయితే ఏం పడేయరు కదా. నెమ్మదిగా తలుపు తట్టా. ఒక ఆవిడ అమ్మంతే ఉంది. ఎవరు అంటూ తలుపు తీసి నన్ను, నా చేతిలో కూజాని చూసింది. ఎవరు? ఏమే, నువ్వు నానీవి కదూ, మీ అమ్మేది, మిగతా వాళ్ళేరి, లోపలికి రాకుండా ఏం చేస్తున్నారు అంటూ గబగబా వాకిట్లోకి వచ్చి చూసింది. సరోజమ్మ, ఏమిటి రాక? ఈయనేమిటి నాకు అలా చెప్పారు? రేపు కదూ మీరు వచ్చేది? ఎంత ఎండ, రండి రండి లోపలికి రండని తీసుకెళ్ళింది. మేమంతా లోపలికి వెళ్ళి బావిలోంచి చల్లటి నీళ్ళతో మొహాలు కడుక్కొని మామూలు పిల్లల్లా అయ్యే లోపల కుంపటంటించి ఉప్మా చేసి పెట్టింది. అమ్మకి కాఫీ ఇచ్చింది. మేమంతా హాయిగా కబుర్లు చెప్పుకుంటుంటే అప్పుడొచ్చారు నాన్న, ప్రభాకరం అన్నయ్య. వాకిట్లో రిక్షాలేమయ్యాయో అనుకుంటూ. ఇంతకీ మా కోసం కుదిర్చింది వీళ్ళింటి పక్కనే ఉన్న 3 అంతస్తుల మేడలో ఓ పక్క వరుస 4 గదులు వాటా. ఎప్పట్లానే వీళ్ళు డబ్బు కోసం కాదుట అద్దెకిచ్చింది. మరెందుకంటే లంకంత ఇంట్లో ఆవిడొక్కరూ ఉండాల్సి వస్తుంది. 4 పిల్లలైతే ఇల్లు సందడిగా ఉంటుందంట. మరి 4 పిల్లలుంటే ఎన్ని లాభాలున్నాయో. ఇంతకీ మా ఇల్లు గల చాలా చాలా డబ్బున్న ఆయన పేరేమిటంటే పచ్చి పులుసు సుబ్బారావు గారట. మా నాన్న తన మతిమరుపుతో మమ్మల్ని ఎలా కాల్చుకు తిన్నారో కదా పాపం. ఇది ముక్కల పులుసు కాదు, పప్పు పులుసు. అది కూడా కాదు, పులుసు పచ్చడి. పచ్చి పులుసు సుబ్బారావు గారి కథ. మొత్తానికి బెజవాడ వచ్చేసారో. వచ్చే వారం ఇంకో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.